హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను మష్రూమ్ బిర్యానీ చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను. ముందుగా వాటిని మనము ఒక గిన్నెలో వేసేసుకుని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని, వాటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సాల్ట్ వేసుకొని వాటిని మనం బాగా రుద్దేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడైతే ఈ మష్రూమ్స్కి 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అనమాట. రైస్ని 2-3 సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా కానీ వేసుకోవచ్చు, లేదా నెయ్యి ఆయిల్ 2 కలిపైనా వేసుకోవచ్చు. అది వేడైన తర్వాత ఇక్కడ నేను 3 యాలకులు వేసుకున్నాను, ఒక ఇంచి చెక్క వేసుకున్నాను, అలాగే 2 లవంగాలు వేసుకున్నాను, ఒక స్టార్ యానిస్ వేసుకున్నాను, ఒక మరాఠీ మొగ్గ వేసుకున్నాను, అలాగే జాపత్రి వేసుకున్నాను, రాతి పువ్వు వేసుకున్నాను, తర్వాత బిర్యానీ ఆకు వేసాను, తర్వాత బ్లాక్ ఇలైచీ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 10-15 మిరియాలు వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. త్వరగా వేగడం కోసం మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుందాము. ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వలన మనకు రైస్ కూడా మంచి కలర్ వస్తుందన్నమాట. మష్రూమ్స్ని మీరు వీక్లీ వన్స్ అయినా కానీ తీసుకోవడం వలన చాలా మంచిదన్నమాట. మష్రూమ్స్ ఆకుకూరలకు సమానంగా ఉంటాయన్నమాట. విటమిన్స్ కానీ మినరల్స్ కానీ వీటిల్లో మష్రూమ్స్లో విటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుందన్నమాట. మష్రూమ్స్లో విటమిన్ D కూడా ఉంటుంది. ఇమ్యూనిటీని కూడా మనకు బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. వీటిలో డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలాగే అనీమియా ఉన్న వారికి కూడా చాలా మంచిదన్నమాట. మష్రూమ్స్ తీసుకోవడం వలన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మష్రూమ్స్లో ఫ్యాట్ అనేది 0% ఉంటుందన్నమాట. ఎవరైనా తీసుకోవచ్చు. మష్రూమ్స్లో ఫైబర్ అనేది కానీ ప్రోటీన్ అనేది కానీ చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. తర్వాత ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ చేసిన తర్వాత మనము ఇక్కడ 1.5 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీన్ని కూడా మనము పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను గోంగూర తీసుకున్నాను. గోంగూర మనము ఒలిచేసిన తర్వాత మన చేతికి ఒక పిడికిడి ఎంత వస్తుందో అంత తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ ఉంటుంది ఈ గోంగూర. దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇది బాగా మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి గోంగూరని. వీడియో అంతా చూసేసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. గోంగూరని మనము మెత్తబడేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు గోంగూర వేసుకోకుండా అయినా కానీ చేసుకోవచ్చు. గోంగూర వేసుకోవడం వలన కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గోంగూర బాగా ఫ్రై అయిపోవాలి. ఈలోపు మనము కొద్దిగా కొత్తిమీరని
కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాని చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఎక్కువ వేసుకున్నా కానీ ఏం పర్వాలేదు. ఆకుకూరలు తినడం వలన మంచిదే కానీ చెడేం కాదు కదా, ఎక్కువైనా కానీ వేసుకోవచ్చు. కాకపోతే గోంగూర ఎక్కువ వేసుకోవడం వలన అది ఎక్కువగా కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది కదా. ఒక 50 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాం కదా, అందులోకి ఒక 50 గ్రామ్స్ గోంగూర అయితే సరిపోతుంది. తర్వాత నేను ఒక 3 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2 టమోటాలని చిన్నవి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీడియం సైజ్ టమోటాస్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కారం పొడి వేసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. చిన్న స్పూన్ కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నాను. మీరైతే 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే నేను ఒక 50 గ్రాములు పెరుగు వేసుకున్నాను. పెరుగు చూపించేటప్పుడు ఇది స్కిప్ అయిపోయిందనమాట. 50 గ్రామ్స్ పెరుగు మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకుని మష్రూమ్స్ కూడా ఈ మసాలా అంతట్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ నేను ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా మనము బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది కూడా బాగా అంతా కలిసిపోయేలాగా బియ్యము మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఉదయాన్నే ఇది లంచ్ బాక్స్ కన్నా చేసుకునేట్లయితే కన్నా పక్కన ఎసరుకి వేడి నీళ్ళు పెట్టుకొని ఎసట్లో వేడి నీళ్ళు అయినా కానీ పోసుకోవచ్చు. ఇక నేను నార్మల్ వాటరే వేస్తున్నాను. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి సరిపోయిందా లేదా అని. నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్. మనం 2 స్పూన్స్ వేసుకున్నాం సాల్ట్ ఇందులోకి. నేను తీసుకున్న రైస్కి నేను తీసుకున్న ఈ మొత్తము మసాలా అంతటికి కలిపి 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచేసుకొని తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనము వెంటనే మూత తీసి చూడకూడదు అనమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రెడీగా ఉంటుంది. పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూసారు కదా, అన్నం కూడా బాగా ఉడికిపోయిందనమాట. మీరు నేనైతే ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. మీరైతే కనుక దీన్ని బిర్యానీకి మనము బాస్మతి రైస్ వేసుకుంటాం కదా, ఆ రైస్ అయినా కానీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను.
ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే నా వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.